మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ నెల్లూరు. నేను కావ్య శ్రీనివాస్. ప్రతి ఒక్క ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ఆలయ విశిష్టత, నిర్మాణ రహస్యం, అలాగే ఆ ఆలయంలో ఉన్నటువంటి ఎనర్జీ పాయింట్స్, అవన్నీ మీకు తెలియజేయడమే మా ఈ చిరు ప్రయత్నం. ఇందులో భాగంగా వివిధ వైవిధ్యమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు మీకు పరిచయం చేసిన ఈ సిరీస్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో ఉండేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ఇప్పుడు మనం ఉన్నాం. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్వహస్తాలు ఉండవు. పైగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించి మనస్ఫూర్తిగా కోరుకుంటే కేవలం 41 రోజుల లోపల మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంకా ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవన్నీ మీకు తెలియజేస్తాను, పదండి. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని శక్తి ఎనర్జీ సర్క్యూట్ అంటారండి వీటిని. ఇప్పుడు నేను నిలబడుకున్న ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని ఎనర్జీ సర్క్యూట్ అంటారు. అంటే ధ్వజస్తంభం దగ్గర నుంచి నెమలి వాహనాన్ని చూపిస్తూ ఆ నెమలి వాహనం కూండ శక్తి నేరుగా సుబ్రహ్మణ్యుని ఆ నెమలి వాహనం ధ్వజస్తంభం చుట్టూ చూస్తూ అక్కడి నుంచి దర్శనం, అక్కడి నుంచి అదొక ఎనర్జీ పాయింట్లో అక్కడ దర్శనం చేసుకుంటూ అక్కడి నుంచి నేరుగా అక్కడ ఏదైతే సుబ్రహ్మణ్య శక్తి ఉందో ఆ శక్తి ఆ ద్వారం గుండా డైరెక్ట్గా సుబ్రహ్మణ్య స్వామికి చేరుతుందండి. ఎందుకంటే ఒకానొక ఎనర్జీ పాయింట్లో నుంచి దేవుణ్ణి ఒక్కొక్క దగ్గర దర్శించడం వల్ల ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఇది మ్యాక్సిమం అనారోగ్యం, ఆర్థికం 2 ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఈ దర్శనం చేత అక్కడి నుంచి దర్శనం చేయడం వల్ల మీకు ఇవన్నీ కూడా నివృత్తి జరుగుతుందండి. ఒక్కసారి మీరు కానీ ఆ యాంగిల్ కానీ చూసినట్లయితే స్ట్రైట్గా ఉంటుందండి. మీరు స్కేల్ తీసుకొని మీరు ఒక లేజర్ బీమ్తో మీరు ఏమాత్రం మీరు మెజర్ చేసినా కూడా అటు ఇటు కూడా కదలదు. ఆ యాంగిల్ స్ట్రైట్గా ఉంటుందండి. ఈ స్ట్రైట్ యాక్సెస్ ఏదైతే ఈ యాక్సెస్ లైన్ ఉందో ఇది ఓన్లీ ఒక 1500 సంవత్సరాలు 2000 సంవత్సరాల ప్రతి ఆలయ నిర్మాణంలో ఇది ఖచ్చితంగా ఉంటుందండి. కాబట్టి ఈ యాంగిల్ మీరు కానీ చూసినట్లయితే ఇది ఒక ఎనర్జీ సర్క్యూట్. సుబ్రహ్మణ్యుని శక్తి ప్రవాహము, ప్రసరణ శక్తి అంటారండి వీటిని. ఈ ప్రసరణ డైరెక్ట్గా భక్తుల హృదయాలలో చేరుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలయానికి వచ్చినప్పుడు దీని ద్వారా ఇంకొక యాంగిల్ ద్వారా స్వామిని దర్శించడం అనేది కంపల్సరీ అండి. ఇది ఒక ఎనర్జీ పాయింట్. ఆలయ ప్రాంగణంలో ఉండేటటువంటి ఒక బావిని పూడ్చివేసే సమయంలో మనకి ఆలయంలో ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం దొరికింది. అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం 2500 సంవత్సరాల క్రితం విగ్రహం అని తేల్చారు. కానీ అంతకున్నా కూడా పూర్వం కూడా అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. అసలు ఈ విగ్రహం యొక్క విశిష్టత, దాని గురించి డీటెయిల్స్ మొత్తం కూడా పూజారి గారిని తెలుసుకుందాం. దేవస్థానం ఆగ్నేయ భాగంలో ఒక బావి ఉండేదండి. ఆ బావిని పూడుస్తుండగా, ఆ మట్టి తీస్తుండగా మాకు ఈ శిల కనబడింది. దాన్ని తీసి మేము జాగ్రత్త చేసి అట్లా పెట్టాము. ఒక 4 సంవత్సరాల క్రితంగా మనకి జపాన్ నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఒక బృందం వచ్చారు. వారు ఒక శాసనం కోసంగా వెతుకుతూ ఉండగా ఈ శిల కనబడినప్పుడు వాళ్ళు దాన్ని పరీక్ష చేశారు. అది రాతి స్టోన్ కాదండి, ఒక ఇసుకతో కూడినట్టు ఒక శిల. అది దాన్ని అట్లా అంటే రజనుగా రాలుతుంది. సుమారుగా 2500 సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి విగ్రహం అండి ఇది చాలా విలువైంది. మా కనిగిస్తే మేము తీసుకెళ్తామని అనగా మా దేవస్థానం అట్లా ఒప్పుకోరండి. పూర్వవాతనమైన విగ్రహం కాబట్టి చాలా విలువైందని చెప్పి ఇక్కడ భద్రపరచడం జరిగింది.
అక్షమాలాధర సుబ్రహ్మణ్యం అండి. అక్షమాల అంటారు. మన స్వామి కూడా మెడలో వేసిన నల్లది దండ వేసి ఉంది, అది అక్షమాల అంటుందండి. అంటే దానికి ఒక రెప్లికా లాగా అది ఒక ఎనర్జీ కోసంగా ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు గర్భగుడిలో ఏదైతే స్వామి వారు ఎలాగైతే ఉన్నారో ఆ మాల సేమ్ అలానే ఉన్నారు. ఓకే. సో ఇది సైంటిఫిక్గా చెప్పాలంటే అండి, సుమారుగా మనకి ఈ విగ్రహాన్ని చూస్తుంటే ఇది దాదాపుగా 5,000 సంవత్సరాల క్రితం లాంటి విగ్రహాలండి. ఎందుకు కూడా ఎలా మనం చెప్పగలము అంటే అప్పట్లో ఉన్న సుబ్రహ్మణ్యుని రూపము, ఆ ఫేసు, ఆ హ్యాండ్స్, ఆ అభయముద్ర, ఇవన్నీ కూడా మీరు ఆ చేతులు నీట్గా గమనించవచ్చండి. కొంచెం క్లోజప్గా తీసుకుంటే ఆ ముద్రలు ఉన్నాయండి. ఆ ముద్రలు ఋషి సాంప్రదాయం దగ్గర నుంచి దాదాపుగా 5,000 సంవత్సరాలకు ఇంకా పూర్వం నుంచి కూడా ఆ ముద్రలు అనేవి ఉన్నాయండి. మనకు కేరళకు కానీ వెళ్తే మనం ఈ ముద్రల గురించిన రీసెర్చ్ అంతా కూడా మనం అక్కడ చూడొచ్చు. అదేలాంటి ఆ ముద్రలు అవన్నీ కూడా ఈ వేటిని చూపిస్తున్నాయంటే 5,000 సంవత్సరాల క్రితం ఉన్న సుబ్రహ్మణ్యుడు. ఇవి ఒరిజినల్గా అప్పుడు స్వామికి సాక్షాత్కారమై కళలో కనిపించినట్లువి. అప్పుడు ఋషులు ఏం చేసేవాళ్ళు అంటే శిలలు ఏ విధంగా వాళ్ళు చేసేవాళ్ళు అంటే వాళ్ళ కళలో కనిపించింది గుర్తుపెట్టుకొని అవి మళ్ళీ శిల్పులు కూడా ఒక వ్రతం ఆచరించి ఒక హోమం చేసి అదేది మైండ్లో నిలబడిపోయేదండి. నిలబడిపోయిన తర్వాత ఈ శిలా నిర్మాణం అనేది జరిగేది. కాబట్టి ఈ స్వామి ప్రత్యక్షంగా వాళ్ళకి కనిపించిన తర్వాత జరిగిన నిర్మాణ శైలి ఇది సుమారుగా 5,000 సంవత్సరాల క్రితం ఉన్న విగ్రహం అండి. కాబట్టి ఇలాంటివి మనం రేరుగా ప్రపంచంలో కొన్ని మాత్రమే చూడగలం ఈ విధంగా. సో వాటిల్లో అతి అరుదైనవి, అందరూ చూడవలసింది. మన శిల్పకళా నైపుణ్యానికి, నిపుణత్వానికి ఇది ఒక చెరగని గుర్తండి. మల్లాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి తిరుగుడు మల్లాం అనే పేరు కూడా వచ్చింది. అది ఎలా వచ్చింది పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. పూజారి గారు చెప్పండి. ఇక్కడ స్వామివారికి కైంకర్యం కోసంగా స్వామివారి దేవాలయం వెనక భాగాన కొంత స్థలం అంటే పొలం లాగా ఉన్నది. అదంతా కూడా స్వామివారి కైంకర్యం కోసం పూల తోటలాగా ఉండేదిట. ఇది అంతా ఈ గ్రామం అంతా కూడా అగర్తండి, అంటే చుట్టూ చెరువు మధ్యలో గ్రామం. ఇది మీరు వచ్చిందే ఊళ్ళోకి, ఇంకెటు ఉండదు, చుట్టూ చెరువు ఉంటుంది. అందువల్ల ఈ చెరువులో నీళ్ళు ఈ స్వామివారి పూల తోటలోకి కట్ట మీద ఎగువకి పాకి ఆ తోట అంతా తడిచి నీరు వేస్ట్ కావాలి, మళ్ళీ చెరువులోకి వచ్చేయటం. అంటే తిరిగి మళ్ళీ చెరువులోకి వచ్చాయి కాబట్టి దీన్ని తిరుగుడు మల్లాం అని అంటారు. ఆ తిరుగుడు మల్లాం రావడానికి కారణం కూడా అదనమాట. స్వామివారికి 2 పూట్ల స్నానం చేపిస్తారు అని చెప్పేసి చాలా వింటూ ఉన్నాము. అసలుకి ఆలయంలో ఎలాంటి పూజాధికారాలు నిర్వహిస్తారు, కైంకర్యాలు నిర్వహిస్తారో తెలియచేయండి. ఇక్కడ దేవస్థానం అంతా కూడా ఈ దేవస్థానంలో మయూరాగముక్త ప్రకారంగా జరుగుతాయండి. మయూరాగం అంటే ఒక సుబ్రహ్మణ్యేశ్వరుడికి మాత్రం ఈ యాగము ఏ దేవతకి ఉండదు. ఇదంతా కూడా తమిళనాడు సాంప్రదాయ ప్రకారం తమిళనాడు బోర్డర్లో ఉంటుంది. ఇది ఇక్కడ స్వామివారికి నిత్య కైంకర్యాలు ప్రతిరోజు కూడా ఉదయం మన నిత్య జీవితం మానవుడు ఏ విధంగా అయితే తన కాలకృత్యాలు నిర్వర్తించుకుంటారో, తన దినచర్యలు చేస్తారో, అట్లానే స్వామివారికి కూడా ఉదయాన్నే మేలుకొల్పు, సుప్రభాత సేవ, మేలుకొల్పు, తర్వాత అభిషేకం, స్నానం, తర్వాత నివేదన స్వామివారికి. అట్లానే మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ స్వామివారికి మనం ఎలా అయితే భోజనం చేసాం, మళ్ళీ దేవాలయంకి వెళ్ళి స్నానం చేస్తామో స్వామివారికి స్నానం చేయించడం, అభిషేకం చేయించి వస్త్రాలు మార్చడం, మళ్ళీ సాయంత్రం నివేదన. అట్లా 2 పూట్ల కూడా నివేదనలు. ఈ భజంత్రీలు కూడా మాకు 4 పూట్ల ఉదయాన్నే మేలుకొల్పుకి వస్తారు, అట్లా నివేదన సమయంలో వస్తారు, సాయంత్రం సంధ్యవేళానికి కూడా వస్తారు, మళ్ళీ నివేదనకు వస్తారు. అట్లా నిత్య కైంకర్యాలు మయూరాక్త ప్రకారంగా నిత్య కైంకర్యం సోమవారం జరుగుతూ ఉంటాయి. 2 పూట్ల నివేదన, 2 పూట్ల పంచహారతులు అందరికీ మనం ఉండేటువంటి దేవతందరికీ కూడా, గణపతికి, స్వామివారికి, అమ్మవారికి, శివాలయంలో ఉండే కోమలేశ్వర స్వామి, కామాక్షి అమ్మవారికి, కాలభైరవుడికి, ముఖ్యంగా మన కాలం చాలా శక్తివంతుడు కాబట్టి ఆయనకు కూడా స్వామివారి కైంకర్యాలు అయితే ఏవైతే నిత్య కైంకర్యాలు జరుగుతాయో ఆ కైంకర్యాన్ని కూడా జరపడం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు వచ్చి భాద్రవ శుద్ధ దశమి నుంచి బహుళ సప్తమి దాకా జరుగుతాయండి. 13 రోజులు చాలా విశేషంగా వైభవపేతంగా జరుగుతాయి. దశమి రోజు అంకురార్పణ చేస్తాము. ఆ అంకురార్పణ అయిన మరుసటి రోజున ఏకాదశి రోజున ధ్వజారోహణ, ఇందాక చెప్పినట్లుగా మన సంతానం లేని వారికి ప్రసాదం, పొడి ముద్ద ప్రసాదంగా ఇస్తారు. అప్పుడు దీక్ష ప్రారంభం చేస్తామండి ఏకాదశికి. అక్కడి నుంచి 9 రోజులు స్వామివారి యొక్క నవాన్నిక దీక్షతో ఉంటుంది. ఆ నవాన్నిక దీక్ష రోజులు కూడా స్వామివారి యొక్క ప్రసాదం తీసుకునే వాళ్ళు రోజు స్వామివారి ప్రదక్షిణ చేసి స్వామివారి యొక్క ఆలయంలో నిద్ర చేసినట్లయితే ఆ దీక్ష 9 రోజులు అయిపోతుంది. ఆ సంతానం లేని కంపల్సరీ సంతానం కలుగుతుంది. అట్లానే ఏకాదశి అయిపోయిన తర్వాత పౌర్ణమికి స్వామివారికి నందిసేవ అనేది ఉంటుందండి. ఈ నందిసేవ చాలా విశేషంగా, చాలా కన్నులకు వేడుకగా జరుగుతుంది.
రాక్షసులు స్వామివారిని యొక్క ఎదురుగా తరుముకుంటూ రావడం, అంటే ఒక రాక్షసుడు స్వామివారిని ఎదిరించి తరుముకుంటూ వస్తాడు. అట్లానే స్వామివారు మళ్ళీ వాళ్ళని తరుముకుంటూ వెళ్ళి వాళ్ళని సంహారం అదే కొల్లాసుర మల్లార సంహారం. ఆ కొల్లాసుర సంహారం చాలా వేడుకగా జరుపుతారు. ఆ మరుసటి రోజునే పాడ్యం రోజునే మనకి ఇక్కడ స్వామివారికి రథోత్సవం విధియోత్సవంగా జరుపుతాం. ఎక్కడైనా స్వామివారి కళ్యాణానంతరము రథోత్సవం జరుపుతారు ఏ దేవాలయం. కానీ ఇక్కడ దేవాలయం ఏంటంటే యుద్ధం అంటే నందిసేవ అయిన మరుసటి రోజున విజయోత్సవంగా రథోత్సవం జరుపుతాము. ఆ తర్వాత త్రయోదశి రోజున రాయబారి ఇంద్రుడు దేవేంద్రుడు యొక్క సంవాదం జరుగుతుంది. అంటే స్వామివారికి అమ్మాయిని ఇవ్వమని చెప్పి అడగడానికి వెళ్తారు. ఇది కూడా చాలా వేడుకగా దీనికోసంగా ఒక బజారు ఇక్కడ ఉందన్నమాట స్వామివారికి ఈ రాయబారం జరిగేదానికి. అట్లా ఆ రాయబారం అయిన మరుసటి బహుళ చవితి కళ్యాణం. విశేషం ఏంటంటే చూడండి, గణపతికి శుద్ధ చవితి కళ్యాణం భాద్రపద మాసాలు ఎప్పుడు కూడా బహుళ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈ చవితి కళ్యాణం ఏంటంటే మనకి మయూరాకు ప్రకారంగా భాద్రపద మాస సుబ్రహ్మణ్య స్వామికి విశేషము. అలా ఆ చవితి రోజున కళ్యాణం ఉంటుంది. ఆ మరుసటి రోజు ఈ యొక్క కొడి దీక్ష విరమణ ఉంటుంది. అట్లానే అలకల దోపుడు. ఇందాక మీరు చెప్పినట్టు వల్లీపురం అనేది కూడా ఎంత అక్కడ వల్లీపురం ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో జరిగినట్లుగా ఉంటుంది. ఆ వల్లీపురంతో దేవస్థానం అలకల దోపు శుద్ధ సప్తమికి బహుళ సప్తమికి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అది మన కొండ గుర్తుగా ఏంటంటే వినాయక చవితి 7వ రోజు నుంచి ఇక్కడ ప్రారంభమవుతాయి. స్వామి, ఇక్కడ మల్లాంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వాళ్ళ సమస్యలకు అనుగుణంగా ఏ పూజలు చేయాలో ఇప్పుడు మాకు తెలియచేయండి. ముందుగా పెళ్లి కొరకు ఎలాంటి పూజా విధానం పాటించాలి? ఇక్కడ పెళ్లి కొరకు మనం ఇక్కడ స్వామివారికి ఒక 6 వారాల ప్రదక్షిణ చేసుకొని పాలాభిషేకం పంచామృతాభిషేకం చేస్తాము. ఇంకా దోషం కనుక ఉన్నట్లయితే కుజదోష పరిహారం ఇక్కడ జరుగుతుందండి. మన దేశంలో ఎక్కడ కూడా కుజదోష పరిహారం క్షేత్రాలు లేవు, పూజ జరగదు. ఇక్కడ ఒక మల్లా సుబ్రహ్మణ్య దేవస్థానంలోని కుజుడికి జపము హోము స్వామికి అభిషేకం చేసి శాస్త్రోక్తంగా శాంతి భాగంలో ఏ విధంగా అయితే రాయబడినదో ఆ విధంగా శాంతి జరిపి వివాహం అవుతుంది. అలా చేయించుకుని వివాహమైన చాలామంది ఉన్నారు. రెండోది వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఎదుర్కొంటున్న సమస్యలు రెండైతే ప్రధానమైనవి. ఆరోగ్యానికి సంబంధించింది, ఆర్థికానికి సంబంధించింది. ఆరోగ్యానికి సంబంధించింది ఎవరన్నా బాగలేని వాళ్ళు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి ఎలాంటి హోమాది కృతువులు చేసుకోవడం వల్ల, ఎలాంటి జపాలు చేయడం వల్ల వాళ్ళకి ఆ బాధ నుంచి నివృత్తి కలుగుతుంది స్వామి. దీనికి కూడా మాకు ప్రత్యేక ఉంది సార్. కారంచేటి పార్వతీశం గురువులు మా గురువు గారండి, వినే ఉంటారు. ఆయనకి 84 సంవత్సరంలో పెరాలసిస్ వచ్చింది. అటువంటి ఆయన కూడా ఇక్కడ ఈ సోమవారం ప్రదక్షిణ చేసి మామూలుగా మళ్ళీ నడిచారు. ఆరోగ్య సమస్య అన్నారు కాబట్టి చెప్తారండి, అది ఎవిడెన్స్ సాక్ష్యం మేమే. అట్లానే ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఒక మండలం రోజున సోమవారికి నిత్య కైంకర్యాల భాగంగా అర్చన చేయించుకొని లాస్ట్ రోజున సుబ్రహ్మణ్య హోమం చేసుకున్న వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉన్న వాళ్ళు నయమైన వాళ్ళు ఉన్నారు. అట్లానే అదే మన ఊహకు అందని రోగాలు ఉన్న వాళ్ళు కూడా నయమైన, అంటే పేరు లేని అన్ఐడెంటిఫైడ్ డిసీజెస్, అంటే వాటికి వైద్యుల దగ్గర కూడా పేరు నిర్ధారణ లేని అన్ని రోగాలకి కూడా ఆ వ్యాధులు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ సుబ్రహ్మణ్య హోమం చేయించుకోవడం వల్ల వాళ్ళు పూర్తిగా ఉపశమనం కలుగుతుందండి. అదేవిధంగా స్వామి ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు, రుణబాధలు ఉన్నవాళ్ళు, వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఏ హోమాది కృతువులు చేసుకోవడం వల్ల రుణబాధలు ఉన్న వాళ్ళకి అంగారక పోషపతం చేస్తామండి. త్వరగా నివృత్తి అయ్యి వాళ్ళకి స్వామివారి అనుగ్రహం కలిగి వాళ్ళకి రుణబాధలన్నీ కూడా తొలగిపోతాయి. నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నానండి, ఈ క్షేత్రంలో చేసిన ఏ పూజ అయినా ఏ హోమం అయినా ఈ క్షేత్ర ప్రభావం వల్ల స్వయంభూ శక్తి ద్వారా అతి శీఘ్ర ఫలితాలు ఇస్తాయండి. ఇది శాస్త్ర ప్రమాణం. ఎక్కడైనా హోమాది కృతువులు కానీ జపాలు కానీ ఇవన్నీ కూడా స్వయంభూ క్షేత్రాల్లో చేయడం వల్ల వాటికి ఒక లైవ్ ఎనర్జీ ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బాధలు పడే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారు నిర్దేశించినట్లుగా ఆ హోమాలు చేయడం వల్ల ఆ ఫలితాన్ని మీరు చూస్తారు స్వామి. అలాగే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా శత్రువులు అనేవాళ్ళు ఇంటా ఉంటారు, బయట ఉంటారు. అలాంటి శత్రు బాధల నివారణకి ఎలాంటి పూజలు చేయాలంటారు? శత్రు బాధలు ఉన్న వాళ్ళకి స్వామివారి యొక్క అనుగ్రహంగా స్వామివారి యొక్క స్కంద షష్ఠి కవచం ఉంటుందండి. అట్లానే స్వామివారికి శత్రు సంహారక లక్ష్మీకర త్రిశతి నామార్చన ఒక సుబ్రహ్మణ్య స్వామివారికి ఉందండి. ఏంటంటే లక్ష్మీకర శత్రు సంహారక త్రిశతి నామార్చన ఒక 300 నామాలు ఉంటాయి. అవి కూడా అంతా కూడా బీజాక్షరాలతో సంపుటీకరణ చేసి ఉంటాయి. ఆ పూజ కనుక 6 సార్లు చేసుకున్నట్లయితే ఎటువంటి శత్రువు అయినా సరే మనకు అనుకూలంగా మిత్రుడిగా మారేటువంటి అవకాశం ఉన్నది.
కేవలం 6 సార్లు. 6 సార్లు. అంటే ఈ పలానా డేట్ నుంచి స్టార్ట్ చేయాలి, అది షష్ఠి తిథి రోజున చేసుకుంటే చాలా విశేషం అండి. ఓకే. షష్ఠి తిథికి చాలా విశేషం అది. షష్ఠి రోజు నుంచి స్టార్ట్ చేసి ఒక వరుసగా 6 షష్ఠులు. 6 షష్ఠి. అలాగే స్వామి ఇది కూడా చేయొచ్చా? ఇప్పుడు మనం తిరుచెండూరులో శత్రు సంహారక హోమం చేస్తాం, ఇదే విధంగా అదే పూజ హోమం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా హోమాది కార్యక్రమాలు ఖచ్చితంగా ఇలాంటి స్వయంభూ క్షేత్రాల్లో జరగాలండి. ఎందుకంటే ఒక హోమం అనేది, యాగం అనేది మీరు తలపెట్టారు అంటే దాని ఫలితాలు కూడా చాలా త్వరగా అతి శీఘ్రంగా ఉంటాయి. ఓకే సార్, రెడీ? సో శత్రు సంహార హోమం అది మీరు ఒకసారి చెప్పేసాను స్వామి. లక్ష్మీకర త్రిశతనామార్చన, అదే శత్రుహమ్మార్గ త్రిశతనామార్చన పూజాపరంగా చేసుకునే 6 వారాలండి. అది హోమపరంగా కూడా చేసుకోవచ్చు. అది హోమపరంగా అయితే ఒకసారి స్వామివారికి అర్చన చేసి వెంటనే హోమం చేసుకోవచ్చు. అంటే మనకు అంత టైం గ్యాప్ లేను అంటే వీళ్ళ కుదరని వాళ్ళు 6 వారాలు కుదరని వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఒకసారి అర్చన చేసి త్రిశతనామార్చన చేసి అదే హోమం కూడా చేస్తాం. విశేషమైన ద్రవ్యాలు ఉంటాయండి వాటికి. 6 ద్రవ్యాలు ఉంటాయి, 6 ఆవృతాలు ఉంటాయి. అంటే 6 ఏమంటారంటే వాటిని ఆవృతాలు ఒక్కొక్క ట్రిప్ అట్లా ఆవృతాలు 6 విశేషమైన ద్రవ్యాలు ఉంటాయి. 6 ద్రవ్యాలు ఉంటాయి. ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క 36 ద్రవ్యాలు ఉంటాయి. ఆ ద్రవ్యాలతోటి స్వామివారికి హోమం చేస్తాం. అది చాలా విశేషమైనటువంటి హోమం. అటువంటి హోమాలు చాలా త్వరగా మనకి ఫలితాన్ని ఇచ్చే మార్గం ఉంటుంది. ఇది నేను ఇందాకే చెప్పాలనుకున్నానండి. దీనికి కూడా మాకు సాక్ష్యం ఉన్నారు. మా పిల్లల మాటలు ఒక 7 సంవత్సరాలు వచ్చిన పిల్లల మాటలు రాని వాళ్ళు కూడా మేము అభిషేకం చెప్పి ఒక తేనె తీసుకొని మిరియాలు తీసుకొని రమ్మని చెప్తాం. ఆ తేనె స్వామివారికి స్వయంభుక్షి స్వామికి అభిషేకం చేసి ఆ తేనె అంతా కూడా తీసి వాళ్ళకి ఇచ్చేసి అది రోజు ఆ మిరియాలు కూడా స్వామివారి యొక్క మంత్రించి ఇస్తాము. పొడి చేసి ఆ తేనె తీసుకొని పిల్లలకు కనుక రోజు ఉదయాన్నే పెడితే మాటలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి మా గుళ్ళు. మా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి ఇది సాక్ష్యం. ఇందాక మనం ఎట్లయితే కాలభైరవుడికి మనకి ఎట్లయితే ఎవిడెన్స్ ఉందో దీనికి ఎవిడెన్స్ ఉన్నారండి. ఆ తేనె అయిపోయిన దాకా అది 2 నెలలు రాని 3 నెలలు రాని 40 రోజులు రానివ్వండి, రోజు అంత తేనె మనం పరగడుపున బ్రష్ చేయగానే ఆ తేనెలో స్వామివారి యొక్క పూజ ఇచ్చిన మిరియాలు ఉంటాయి, పొడి చేసి రంగరించి ఇస్తే మాటలు వచ్చిన చాలామంది ఉన్నారు. దీని ప్రాచీన కాలంలో మధు విద్య అనేవాళ్ళండి. ఎవరికన్నా నాలిక మందంగా ఉన్నా విద్య సరస్వతీదేవి నాలిక పైన రావాలన్నా మన ఋషి సాంప్రదాయం ప్రకారం మధు విద్య అని ఉండేది. అంటే ప్రతిరోజు తేనె కొంచెం నాకించడం, ఈ తేనె పోసడం వల్ల ప్రతిరోజు వాళ్ళ మాటలతో పాటు జ్ఞానం కూడా వచ్చేది. సో సుబ్రహ్మణ్యుడు దానికి ఆయన హెడ్ కాబట్టి అతని దీంట్లో ఖచ్చితంగా ఈ ప్రక్రియ చేయడం వల్ల రాని వాళ్ళకి కూడా మాటలు వస్తాయి. ఉన్నారండి, వచ్చే ఉన్నారు మాకు వచ్చి మళ్ళీ సాక్ష్యం. సో ఇది ఆ స్వామి మొక్కుబడి నిలువు దోపిడి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మా బాబుకు అంటే ఒంటి మీద బంగారం తీసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళగట్టలేదు. ఇంకొంచెం ఇదిగా చెప్పాలంటే ఇప్పుడు అందరూ ఫేస్ చేసే పెద్ద ఛాలెంజ్ చిల్డ్రన్స్ విషయంలో ఏంటి అంటే ఆర్టిజం ప్రాబ్లం అండి. ఈ ఆర్టిజానికి కూడా ఈ ప్రక్రియ ఈ విధానం కూడా ఆర్టిజం వాళ్ళకి కూడా ఇలాంటి యాక్టివేషన్ లేని వాళ్ళకి కొంచెం మందబుద్ధిగా ఉన్నారు కానీ ఈ మిరియాలు కనుక రంగరించి పెడితే ఆ మిరియాలు షార్ప్నెస్ ఇస్తాయి, మంచి యాక్టివ్గా పర్సన్ చేస్తే కాబట్టి అది బాగా పనిచేస్తుంది. అంటే చెప్తూ ఉంటారు కదా సార్, ఒక ఆలయంలో ఒక దీపం వెలిగించిన దానికన్నా ఆలయాన్ని శుభ్రం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అని చెప్పేసి, అలాగే శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాలను మనం కాపాడితే మనం ఒక 100 పూజలు చేసిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని మనం ఇంకా ఎక్కువ ఉందండి. శిథిలావస్థలో ఉన్న ఆలయానికి పునర్నిర్మాణానికి మీ వంతు మీరు సహాయం చేయగలిగితే 1,000,000 జన్మల పుణ్యం వస్తుందని శాస్త్ర ప్రమాణం. మొత్తం శిథిలమైపోయిన ఆలయాలని మీరు ఆ కాలాల్లో ధన సహాయంతో పాటు శ్రమదానం కూడా చేసేవాళ్ళండి. ఆ కాలాల్లో రాజులు కానీ గ్రామస్తులు కానీ ఇంకా మీరు చూసినట్లయితే ఏదో మేము ధనం ఇచ్చాము మిగతా ఇచ్చామని ఊరుకోండేవాళ్ళు కాదు. వాళ్ళు వెళ్ళి శ్రమదానం కూడా చేసేవాళ్ళు. అన్ని దానాలతో పాటు శ్రమదానం కూడా చేసిన వాళ్ళకి ఒక పాత ఆలయాన్ని తిరిగి మీరు జీవంగాని పోయగలిగితే 1,000,000 జన్మల పుణ్యం వస్తుందని ఇది శాస్త్ర ప్రమాణం. అలాగే ఒక కొత్త దేవాలయ నిర్మాణం కానీ మీరు చేయగలిగితే మీకు 100 జన్మల పుణ్యం వస్తుంది. మీకు ఉన్న అనువంశిక శాపాలు, పాపాలు, దోషాలు, తప్పులు నెక్స్ట్ 100 జనరేషన్స్కి కూడా
మీరు ₹1 మీరు కంట్రిబ్యూట్ చేయడం వల్ల కూడా మీ వంతుగా ఏదో ఒక మీ స్తోమతకు తగినట్లుగా మీ వంతు మీరు చేయడం వల్ల ఆటోమేటిక్గా ఈ పాత ఆలయాలు చేస్తే 100 జన్మలు, కొత్త ఆలయాన్ని చేస్తే 100 జన్మలు. అది శ్రమదానం కావచ్చు, ధనదానం కావచ్చు. దానం అనేది పునరుజ్జీవనించే ఆలయాలకు మాత్రం ఇది శాస్త్ర ప్రమాణం. నేను మళ్ళీ పదే చెప్తున్నాను. స్వామివారి కొడిముద్దల ప్రసాదం తింటే తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది అన్నదానికి మరొక సాక్షి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి వారి నిజ జీవితంలో జరిగినటువంటి అనుభవాన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరు? రమణయ్య మేడం. రమణయ్య గారు, అంటే స్వామివారి దగ్గర ప్రసాదించేటటువంటి ఆ ప్రసాదం తీసుకోవడం వల్ల మీ నిజ జీవితంలో జరిగినటువంటి అనుభవాన్ని మా ప్రేక్షకులతో పంచుకోండి. మా అన్నగారికి ఒకే కుమార్తె, పెళ్ళి లండన్లో పనిచేస్తున్నది. పెళ్ళి అయిన తర్వాత 8 సంవత్సరాలు పిల్లలు కలగలేదు. మరి అదే విధంగా మా గుళ్ళు వచ్చి స్వామివారిని అడిగినాను, స్వామి మా అన్నగారికి ఒక కుమార్తె, ఆ కుమార్తెకి పిల్లలు లేరు అంటే స్వామి ఏం చెప్పినాడంటే, అయ్యా కుడిముద్ద తినిపించినామంటే పిల్లలు తప్పకుండా కలుగుతారని చెప్పినాడు. సరే అదే విధంగా మా అన్నగారితో చెప్పినాను. మా పాపను లండన్ నుంచి తెప్పించినాను. మా అన్న ఏం చెప్పాడంటే, లండన్లో ఏం చెప్పాడంటే డాక్టర్లు పిల్లలు కలగరని చెప్పినారు, అమెరికాలో కూడా పిల్లలు కలగరని చెప్పినారు. కొడిముద్ది అంత ముద్ద తింటే ఏందిరా పిల్లకాయలు కలిగేదని ఎగతాళి చేసినాడు సార్ మా అన్న. కాదని చెప్పేసి మా పాపని అంటే లండన్ నుంచి రప్పించుకొని ఇక్కడికి కొడిముద్ద తినిపించిన తర్వాత మరుసటి సంవత్సరానికి కోడికని తీసుకొని వచ్చింది. అదే దానికి ఉదాహరణ స్వామి. పైగా మా దేవాలయం అభివృద్ధి కావడానికి కూడా కారణం ఏంటంటే, భక్తులు వచ్చి ఇక్కడ ఈ గుడి వచ్చి స్వామివారికి దండం పెట్టుకుని, స్వామి మన పూజారిని అడుగుతున్నారు, స్వామి మాకు పిల్లలు కలగలేదు, మాకు పెళ్లి కావాలా, మా బిడ్డకి పెళ్లి కావాలా, మాకు ఏం చేసుకుంటే జరుగుతుంది అని అడిగితే మా స్వామి అంటే, పలానా కార్యక్రమం చేసుకోండి, అలా ఈ కార్యక్రమం చేసుకుంటే మీకు సంతానం కలుగుతుంది, పిల్లలు కలుగుతారు అని పెళ్ళిళ్ళు జరుగుతాయి, కుజదోషం చేసుకుని ఆ దోషం చేసుకుని చెప్పిన దానివల్ల మా దేవస్థానం చాలా అభివృద్ధి పథకంలో నడుస్తుంది. ఈరోజు మా స్వామివారి పుణ్యం వల్ల దేవస్థానం దేవుడి పుణ్యము, పైగా మా స్వామివారి పుణ్యంతో దేవస్థానం అభివృద్ధి పథకంలో నడుస్తుంది సార్. చూశారు కదా మల్లాం గ్రామంలో ఉండేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విశేషాలు. మీరు కూడా తప్పకుండా విచ్చేయండి, స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కానివ్వండి. కాకపోతే ఈ ఆలయానికి భక్తుల రాక అనేది కొంచెం తక్కువగా ఉంది. ఎందుకంటే నెల్లూరు నుంచి ఆలయానికి కనెక్టివిటీ బస్సు అనేది ప్రభుత్వం నుంచి కొంచెం తక్కువగా ఉండడం జరిగింది. కేవలం ఉదయం 1, సాయంత్రం 1 మాత్రమే ఉండడం వల్ల భక్తుల రాక అనేది కొంచెం తక్కువగా ఉంది. అలాగే కనెక్టివిటీ కానీ పెరిగితే ఖచ్చితంగా నెల్లూరులో ఉండేటటువంటి మల్లాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుగు వారి తిరుత్తనిగా బాసిల్లుతుంది. తప్పకుండా ఇంకా దినదినాభివృద్ధి జరిగి ప్రతి ఒక్క భక్తుడి కోరిక నెరవేరుస్తూ అందరినీ ఆశిస్తుందని భావిస్తూ నమస్తే. చూశారు కదండి, ఇప్పుడు దాకా ఒక వైవిధ్యమైన స్వయంభూ క్షేత్రమైన మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాచీనమైన అత్యంత ప్రాశస్త్యమైన ఆలయం మల్లం ఆలయం గురించి తెలుసుకున్నాం. మన నెల్లూరుకి మనం ఇంత మునిపే చెప్పినట్లుగా మన జిల్లా వాళ్ళందరూ కూడా సిరి సంపదలతో ఉండడానికి కారణం మన 4 దిక్కులు ఒక్కసారి కానీ గమనిస్తే అండి, మన నెల్లూరు బౌండరీస్ కానీ చూసుకుంటే మన దక్షిణానేమో స్వయంభూ క్షేత్రమైన మల్లాం క్షేత్రం సుబ్రహ్మణ్య శక్తితో ఉన్నాం. ఇదే ఉత్తరం వైపు వెళ్తే స్వయంభూ క్షేత్రమైన నరసింహకొండ మాలకొండ నరసింహస్వామి వారు స్వయంభూ క్షేత్రం మాలశక్తి. అంటే సుబ్రహ్మణ్య శక్తి నరసింహశక్తి మధ్యలో మనకు రక్షణ కవచంగా మనకు ఒక వలయంగా ఏర్పడిన అదృష్టం నిజంగా మన జిల్లా వాళ్ళదని చెప్పొచ్చండి. రెండో విధంగా చూస్తే తూర్పు భాగంలో చూస్తే రంగనాయకుల స్వామివారు, అదే మీరు పడమర వైపు కానీ చూస్తే జొన్నవాడ అమ్మవారు, కామాక్షి అమ్మవారు. ఎక్కడ చూడండి మన నలుదిక్కుల కూడా ఒక రక్షణ కవచంగా ఉంది. కాబట్టి మన జిల్లా ఇంత అభివృద్ధిగా ఉంది, అన్ని వాటికన్నా చాలా మెరుగున ఉంది. కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులుగా చెప్పచ్చు. వీటిని అన్నిటినీ గ్రహించుకొని మనం నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి మనం చేద్దాం. నమస్కారం. రాజు భానుప్రకాష్ శర్మ. కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9849524900. ఇది గ్రామం కొంచెం నేషనల్ హైవేకి కొంచెం దూరంగా ఉండటం వల్ల రవాణా సౌకర్యం తక్కువ ఉండడం వల్ల దేవస్థాన అభివృద్ధి కొంచెం వెనకబడి ఉన్నది. అట్లానే దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారం అందించి దేవస్థానం అభివృద్ధిలో తోడ్పడాల్సిందిగా కోరుకుంటూ, అట్లానే రవాణా సౌకర్యాన్ని గవర్నమెంట్ పరంగా కొంచెం పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటున్నాం.